గత 2 రోజులుగా పూనం కోర్ ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. గతంలో 2024లో ఇదే పవన్ కళ్యాణ్ గురించి విచ్చలవిడిగా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. ఈ రోజు అదంతా వేరే వాళ్ళు చేపించారని చెప్పి మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తాం. అసలు ఓవరాల్గా పూనం కోర్ ఇష్యూ అంతా కూడా ఏంటి, ఎలా చూడొచ్చు, ఏం జరుగుతా ఉంది దీంట్లో? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే పూనం కౌర్ గారు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఏమి ఇవ్వలేదు, ఒక ప్రత్యేకమైన మీడియా ముందు ఇంటర్వ్యూలో ఆవిడ బయటపడి చెప్పినటువంటి కొన్ని నిజాలు. ఓపెన్ గా కడప నుంచి నాకు డబ్బులు ఆఫర్ చేసినారు, పొజిషన్ ఆఫర్ చేసినారు, ఒక ప్రత్యేకమైన నటుడు గురించి డిగ్రేడ్ చేస్తూ మాట్లాడమన్నారు. బట్ ఐఎమ్ నాట్ ఓకే, నేను దానికి వద్దని చెప్పాను. నేను అయితే నువ్వు చెయ్యకపోతే నీ నూడ్ వీడియోస్ బయట పెడతాను, మార్ఫింగ్ చేసిన వీడియోస్ బయట పెడతాను, ఇలా చాలా బెదిరించినారు. ఎట్లా ఉంటుందంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక అద్దాల మేడ లాంటిది. యువతల వైపు కొట్టినా అదే దెబ్బ తగులుతుంది, అవతల వైపు కొట్టినా అదే దెబ్బ తగులుతుంది. ఇండస్ట్రీలో ఎదగలేకపోతున్న పరిస్థితులు ఒక పక్కన, డబ్బులు ఆఫర్ చేస్తూ పొజిషన్ ఆఫర్ చేస్తున్న పక్కన ఒక పక్కన, అదే ఒక ఆఫర్లు ఒక పక్కన, ఈ మాదిరిగా రెండు అవకాశాలు, అంటే ఒక అవకాశం పోతుంది, ఒక అవకాశం వస్తుంది. అయినా కానీ కక్కుర్తి పడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇచ్చిందేమో, దాని తర్వాత ఎక్కడా కూడా ఆయన్ని వ్యంగ్యపరచలేదు, వక్రీకరించలేదు, ఆయన గురించి తప్పుడు సమాచారం ఇవ్వలేదు. అంటే మీకు అర్థమైతే శ్రీరెడ్డి గారి లాగా ఆయనలా ఈయనలా వాడిలా వీడిలా ఇవన్నీ ఏం కుక్క మురిగినట్టు మొరగల. అందుకని ఈ రోజు కూడా పూనం కౌర్ గారికి ఒక విలువ ఉంది. ఎందుకంటే ఒకవేళ అనుకుంటాం మనం పర్వతాన్ని దూరం నుంచి చూస్తే బాగుంటది, ఎంత ఎత్తో కనపడుతుంది, దగ్గరికి వెళ్లే కొద్ది తలనొప్పి వస్తుంది, చూడలేం, అంటే మన మెడ పైకెత్తాల. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పర్వతం లాంటోడు. దూరం నుంచి ఒక మాట అనింది కాబట్టి ఆవిడ గొప్పగా ఉంది. కానీ దగ్గరకు వచ్చి పర్వతాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న శ్రీరెడ్డి గారి పరిస్థితి ఏమైంది? రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పి కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి. బోరుగడ్డ అనిల్ గారి పరిస్థితి ఏమైంది? మెడ నొప్పొచ్చిందా, మెడ ఉంగిపోయిందో? అదే రకంగా పోసాని కృష్ణమురళి గారి పరిస్థితి ఏమైంది? నడవలేక దగ్గరకు వచ్చి నడవలేని పరిస్థితుల్లో ఆ పర్వతాన్ని చూడడానికి మెడ కూడా పైకెత్తలేక వంగి పొడుకుని ఎక్కుతున్న పరిస్థితి. సో ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పర్వతం లాంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి గురించి ఈవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అక్కడతో ఆగిపోయింది. అందుకనే ఆవిడ భవిత, భవిష్యత్తు, జన సైనికులు ఆవిడకి ఇచ్చేటటువంటి విలువ, గౌరవం ఎప్పుడు తగ్గదు. సరే, ఆవిడ ప్రేమించింది, ఆయన ప్రేమించలేదు. సో దీనికి కూడా కులాలు ఆపాదిస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటంటే ఏదైతే ఈ హీరోయిన్ ఉన్నారో, ఈ యాక్టర్ ఉన్నారో, ఈవిడ కాపు సామాజిక వర్గం, కాపుల్ని తొక్కేస్తున్నారు. ఎవరు తొక్కినారు? ఎవరు తొక్కగలరు? ఎవరికి ఆ సామర్థ్యాలు ఉన్నాయి? ఒక శక్తి సామర్థ్యాలు, కాపుని తొక్కగల శక్తి ఎవరికుంది? కాపు నిలబడితే, కాపు అనేవాడు ఎప్పుడు ఒక కింగ్ మేకర్. ఒకవేళ ఆ పార్టీని కింగ్ చేయాలన్నా కాపే నిలబడాలా, ఈ పార్టీని కింగ్ చేయాలన్నా కాపే నిలబడాలా. కింగ్ అవడం గొప్ప కాదు, కింగ్ మేకర్లు ఉంటారు చూడండి, వాళ్ళు గొప్పోళ్ళని ప్రజలు గుర్తించిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేస్తే ఆవిడకు పొజిషన్ ఇస్తామన్నా, డబ్బులు ఇస్తామన్నా అవెందుకు డిగ్రేడ్ చేయలేకపోయిందంటే ఆవిడ ఆయన ఇష్టపడింది కాబట్టి. ఆయన ఇష్టపడకపోవచ్చు, లేకపోతే ఆయనకు ఆ ఉద్దేశం, పెళ్లి ఉద్దేశం లేకపోవచ్చు. ఇంకొకటి, ఆయనకి బాగా డబ్బున్న అమ్మాయిని ఏమైనా చేసుకున్నాడా? బాగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని ఏమైనా చేసుకున్నాడా? లేదే. ఆయన కులాలు మతాలు చూసే పక్క దేశం ఆడబిడ్డను కూడా తీసుకుని వివాహం చేసుకున్న పరిస్థితి. అంటే పూనం కౌర్ గారిని వద్దని బాగా కోటీశ్వరాలను చేసుకున్నాడా? లేదే. ఎందుకు వద్దనుకున్నాడో, అసలు ఆయన ప్రేమించాడో లేదో, ఈవిడే వన్ సైడ్ గా ప్రేమించిందో, దాంట్లో త్రివిక్రమ్ గారి పాత్ర ఏంటో ఈవిడేదో చాలా మీడియా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆవిడకి ఇబ్బంది జరిగితే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. మాలో కూడా మా యాజమాన్యంతో ఆవిడిచ్చిన కంప్లైంట్ ఏంటంటే త్రివిక్రమ్ గారు నాకు అవకాశాలు రానివ్వట్లేదు. ఆయనకే ఒకప్పుడు అవకాశం లేక ఒక రొట్టె ముక్కను ఎదుర్చించుకొని సునీలు ఆయన తిన్న పరిస్థితులు. అటువంటి చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వారు. ఒకరు చెప్తే అవకాశాలు ఆగిపోయే పరిస్థితి ఏమి ఉండదు. ఒకవేళ అలా ఆవిడకి బాధ కలిగించినా, ఒకవేళ దాంట్లో ఆవిడ బాధలో నిజం ఉన్నా ఆవిడ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, దాని మీద పోరాడచ్చు, తప్పులేదు. అదే ఆవిడ వ్యక్తిగత విషయం. కానీ వీళ్ళు చూసినారా, ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను ఇష్టపడ్డాను, పవన్ కళ్యాణ్ గారు నన్ను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో, ఏ కారణాలు ఉన్నాయో, ఎందుకు వద్దనుకున్నారో అంతే కదా. ఇప్పుడు రేణు దేశాయ్ గారికి 2 పిల్లలు, ఏదో ఆర్థిక వివాదాలా, లేకపోతే వారిద్దరి మధ్య మనస్పర్ధలా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన వద్దనుకున్నారు. ఈ రోజు చేసుకున్న అమ్మాయి ఎవరైతే విదేశస్తురాలు ఉన్నారో ఆవిడ ఈ రోజు కూడా, అన్న లెజినారో గారు ఈ రోజు కూడా ఆయన ఇచ్చే విరాళాలు ఆవిడకి ఏ రోజు చెప్పేవాడు. అయినా ఇప్పుడు భార్య భర్త కూర్చొని ఏ పని చేయకూడదు, చేయరు చాలా చోట్ల. కానీ నాన్న తీసుకునే ప్రతి నిర్ణయం వన్ అండ్ ఓన్లీ ఆర్మీగా తీసేసుకుంటాడు. 5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు, అటు కట్టేసినాడు, లేకపోతే భూములు అమ్మేసినాడు, ఇటు కొనేసినాడు స్థలాలు పార్టీ ఆఫీస్ కి, లేకపోతే డిపాజిట్లు క్యాన్సిల్ చేసినాడు, బిల్డింగ్లు కట్టేస్తాడు. అంత ఆయన ఇష్టమే. అలా చెప్పిన మాట వినే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మనకైనా మా నాన్న గొప్పగా ఉండాలి, మా నాన్న గొప్పగా ఉండాలి అంటారు, కానీ భర్త మాత్రం జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో అనుకుంటాం. సో ఇటువంటి అప్పుడు అన్నా లెజినో గారు ఎప్పుడు మా పార్టీకి కానీ, మా పార్టీ విషయాలకు కానీ 2
సిద్దిపేటలో ఓడిపోయినప్పుడు మీకెందుకు రాజకీయాలని అనడంగానే అసలు ఆవిడ ఏ విషయాల్లో తలదూర్చలేదు. ఆయనకి వ్యక్తిగత స్వేచ్ఛనిచ్చింది, ఆయన ఎదిగాడు, రాష్ట్రాన్ని ఎదగనిచ్చాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే పూనం కౌర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నన్ను తిరస్కరించాను, నిన్ను తిరస్కరించి ఇంకొకళ్ళు స్వాగతించిన ఆవిడ ఎవరెస్ట్ శిఖరం కాదు తల్లి. ఆయన ఇష్టపడ్డాడు, ఆయన సిద్ధాంతాలకి ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాడు, దానికి తగ్గట్టుగానే నిలబడింది. సో ఇప్పుడు ఈ డబ్బులకి ఇంకా రాజకీయం చేపించి శ్రీరెడ్డి గారి లాగా, బోరుగడ్డ అనిల్ లాగా, లేకపోతే ఇంకొక పోసాని కృష్ణమూర్తి లాగా తయారు చేయాలనుకున్న కడప రెడ్లు 151 నుంచి ప్రత్యేకంగానండి, పాపం అందరినీ అనకూడదు, ఎందుకంటే చాలా మంది విద్యావంతులు ఉన్నారు, చాలా మంది విదేశాల్లో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రత్యేకించి గౌరవ జగన్ రెడ్డి గారు కో టీమ్ కు ఒకటే చెప్తున్నాను, ఒకళ్ళ తిట్టి ఒక రోజు ఎదగచ్చు, ఒకళ్ళని తిట్టి ఒక 10 రోజులు నిలబడచ్చు, కానీ 100 రోజులు మనం ఉండలేము. ఎప్పుడైతే మన పార్టీ సుస్థిరంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటామో ఒకళ్ళని తిట్టి ఎదగాలని ఎప్పుడు అనుకోకూడదు, ఒకళ్ళని డిగ్రేడ్ చేయకూడదు. ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేద్దాం అనుకున్నారు, అది పూనం కౌర్ గారితో డిగ్రేడ్ చేపించాలనుకున్నారు. చేయనంటే ఆవిడ నూడు వీడియోస్, బార్ఫింగ్ వీడియోస్ బయట పెడతానని బెదిరించినారు, ఆవిడకి డబ్బులు, పొజిషన్ ఆఫర్ ఇచ్చినారు. కానీ ఈ రోజు ఎవరేం ఆఫర్ ఇచ్చారని షర్మిల గారు మీ మీద బురద చల్లుతున్నారు. ఎవరేం ఆఫర్ ఇచ్చినారని స్వయానా మీ చెల్లి నా అన్న ఎలాంటోడో తెలుసా అని బహిర్గతం చేసింది. ఒక వ్యక్తి మీద ఒక 1000 వేలు చూపించాలని నువ్వు తపన పడుతున్నావు, మిగతా 4 వేలు నీ వైపే చూపిస్తున్నా విషయం నువ్వు మర్చిపోతున్నావు. దీంట్లో మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారిని ఒకటి ఉందండి. నేను అమరావతి ఉద్యమం నుంచి పోరాడుతున్న టైంలో నాకు చంద్రబాబు గారు అన్న, తల్లి బోనమ్మ అన్న చాలా అభిమానం. ఆవిడైతే నిజంగా వందల వేల లక్షల మంది మహిళలో ఆవిడ ఒక్కతి అనిపించేంత స్థాయి గల వ్యక్తి అండి. ఆవిడ ఆలోచన విధానం కానీ, ఆవిడ మాట తీరు గాని, ఆవిడ వ్యవహరించే శైలి గాని, భర్తనైనా సరే ఇది మీ పార్టీ మీటింగ్ కాదు, మీరు 5 నిమిషాల్లో క్లోజ్ చేయాలి. ఈ రోజు దీనికి బసవ తారకాకు సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం పెట్టిన మీటింగ్ ఇది. సో మీరు ₹1,00,000 టికెట్ కొనే రావాలి అంటే భర్త కూడా టికెట్ కొని ఇచ్చినటువంటి పరిస్థితి. అంత గొప్ప సిద్ధాంతాలు, ఆదర్శాలు వ్యక్తి, వాళ్ళ నాన్నగారి లాంటి ఆడబిడ్డ. అయితే క్షణంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి నన్ను స్వాగతించినప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి అనే ఆఫర్, ఒక గొప్ప పదవి ఆఫర్ నాకు ఇచ్చినప్పుడు నేను ఒకందుకు భయపడ్డా. అదేంటంటే అప్పటికి జనసేన టీడీపీ కలవల, ఇంకా విడిగానే ఉంది. అప్పటికి ఇంకా చంద్రబాబు గారు అరెస్ట్ కూడా అవ్వలేదు, కలవలేదు. సో అప్పుడు ఒకవేళ కండువ కప్పుకుంటే చంద్రబాబు గారిని విమర్శించాలేమో, అమరావతి గురించి ఏమన్నా దూషించాలేమో అని నేను కండువ కప్పుకోవడానికి ఆలోచించి నేను ఆయన ఒక్కటే అడిగిన, అన్న నేను కండువ కప్పుకోవడానికి ఆలోచన ఏమీ లేదు, కానీ ఒకవేళ కండువ కప్పుకుంటే చంద్రబాబు గారిని తిట్టమంటారేమో, ఆయన ఆ వయసులో ఆయన పడుతున్న కష్టం, ఆయన వల్ల స్థాపించినటువంటి మీ హైదరాబాద్, సైబరాబాద్ నగరం, ఇవన్నీ చూసి ఆ పెద్ద ఆయన ఏం అనలేనన్నా, క్షమించండి నన్ను కండువ కప్పుకోకుండా నేను పని చేస్తానన్నా అంటే ఆయన అన్నాడు, నువ్వు కండువ కప్పుకో తల్లి, నువ్వు చంద్రబాబు గారిని ఇప్పుడు తిట్టద్దు, జగన్ గారిని కూడా తిట్టద్దు, విధానాల మీద ప్రశ్నించు. తిడితే పదవులు ఇస్తానని నా అన్న చెప్పుంటే ఈ రోజు ఎంతో మంది తిట్టుకుంటే పదవులు తెచ్చుకునేవాళ్ళు. విధానాల మీదే ప్రశ్నించు, వ్యక్తిగత విమర్శలు వద్దు. ఈ రోజు కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్న తప్పుల్ని నేను ఎండగట్టుతాను, నిలబెట్టి అడిగేస్తాను. మీరు చూస్తున్నారు చాలా వీడియోస్ కూడా. సిగ్గు లేదా పోలీస్ వ్యవస్థకి? సీన్ ఆఫ్ అఫెన్స్ లో చెప్పులు కలెక్ట్ చేయడం చేత కదా, లేకపోతే నిద్రపోతున్నారా పోలీసులు? 100 చేయగానే FIR కట్టాల్సిన మీరు బాధితులు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న ఎందుకు కట్టట్లేదు అని నేను అడుగుతా. కానీ హోమ్ మినిస్టర్ ని చూస్తే ఒకప్పుడు అసెంబ్లీలో కన్నీటి పర్యంతమైన దృశ్యం తప్ప ఈ రోజు గర్జిస్తున్న గొంతు నాకు కనపడదు, వినపడదండి. అరే రాజకీయాల్లోకి ఒక మహిళ వచ్చి, అందులో నువ్వు బతకలేక బడిపంతులు అన్నట్టుగా ఒక స్కూల్ టీచర్ వచ్చి అసెంబ్లీలో నుంచున్న తరుణంలో ఆవిడ గురించి మాట్లాడితే ఆవిడ కన్నీటి పర్యంతమైన దృశ్యం చూసి నాకు ఈ రోజుకి గుర్తుందండి. ఈ రోజు ఆవిడ గర్జిస్తుందంటే ఎన్ని ఆటుపోటులు తట్టుకొని ఒక ఆడబిడ్డ ఆ స్థాయిలో నిలబడింది. సో ఆవిడ మీద నాకు ఎప్పుడు ఆ గౌరవం అంగుళం కూడా తగ్గదు. పార్టీ మొత్తంలో నేను ఆవిడకి ఇచ్చే గౌరవం, ఆవిడతో నేను పలకరించను, ఫోన్ చేయను, మాట్లాడను. కానీ ఆ రోజు అసెంబ్లీలో కన్నీటి పర్యంతమైనప్పుడు ఇంకొకళ్ళు అయితే, ఫర్ సపోజ్ నేనే అయితే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయి ఉండదు. కానీ నిలబడింది, తలబడింది. ఈ రోజు ఇంకా గొప్పమైన ప్లాట్ఫామ్ వేసుకుంటుంది. సో ఆవిడ మీద నాకు కోపం ఉండదు. కానీ పోలీస్ వ్యవస్థలో తప్పులు జరుగుతున్నాయి అమ్మా, మీరేం చేస్తున్నారు అంటూ ఆవిడ నిలదీస్తుంటాం. అది విధానాల మీద, వ్యక్తిగతంగా ఉండకూడదు. తప్పు. ఎంతో కష్టపడి ఒక మధ్యతరగతి ఆడబిడ్డ రాజకీయాల్లోకి వచ్చి కుటుంబంలో భర్త భార్య మధ్య కూడా విభేదాలు వచ్చి అయినా కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమో లేకపోతే చంద్రబాబు గారి మీద విపరీతమైన అభిమానం, గౌరవం కోసం కష్టపడుతున్న తీరుని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి విమర్శించాలంటే ఆర్థిక నేరం కానివ్వండి, లేదంటే చెల్లిని బయటపెట్టినటువంటి నేరం కానివ్వండి, లేదంటే గత ప్రభుత్వంలో తిరుపతి స్కామ్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లగా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శించడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడిని ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఆరోపించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కానివ్వండి, ఫైబర్ రెట్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోయేటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే కేవలం ఆయన 3 పెళ్లిళ్ళు
చేసుకున్నారన్న అంశం, లేదంటే ఈ పూనం కోరు అంశం, ఈ విధంగా అమ్మాయిల పెట్టుకొని రాజకీయం చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే ఆయన కో కానీ, లేదంటే పూనం కోరు గారు చెప్తున్నట్టుగా కడపకు సంబంధించిన కొంతమంది రెడ్లు కానివ్వండి, అంటే ఈ విధంగా ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ఎంత అవసరం ఉందంటారు పవన్ కళ్యాణ్ గారి పైన? సార్ ఒకటి సార్, ఆయన్ని విమర్శించాలంటే ఒకటే, ఆకాశం మీద ఉమ్మూస్తే ఎలా అయితే తిరిగి వాళ్ళ మీద పడుతుందో అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే అలాగే ఉంటదన్న విషయం వాళ్ళకి తెలుసు. సో దానికి అసలు ఆడబిడ్డని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే దరిద్రం. నువ్వు పరాయి ఆడబిడ్డల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే నీ ఇంటి ఆడబిడ్డ నీకే తిరగబడితే, నీ తల్లి ఈ రోజు ఎక్కడైనా చూడండి సార్ చరిత్రలో తల్లి కొడుకు దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ రోజు మీ తల్లి ఎక్కడుంది చెప్పండి? మీ తల్లి పరాయి ఇంట్లో, పరాయి ఇల్లే. మరి ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ కాదు ఆడబిడ్డ అని మీ చెల్లెలు ఒక అబ్రివేషన్ ఇచ్చినారు చూడండి. రే పాపం అనిల్ గారి దగ్గర, షర్మిల గారి దగ్గర ఉండడానికి ఎంత కష్టపడుతుంది, మీరంటే ఎంత ఇష్టం ఆవిడకి. ఈ రోజు మీరు మీ కుటుంబంలో ఉండే అవకతవకలు సర్వసాధారణం, ఎవరికైనా ఉంటాయి, దాని గురించి మేము వ్యక్తిగత విమర్శలు చెయ్యం. కానీ మీరు ఆడబిడ్డలతో శ్రీరెడ్డి గారితో లేకపోతే ఇంకొక రెడ్డి గారితో చూడండి. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు మీ పార్టీలోంచి బయటకు వస్తూ నాతో ఇలా తిట్టించారు, ఇలా మాట్లాడతారు, స్క్రిప్ట్ ఇస్తారు, చదవమంటారంటే అంత తప్పు సార్. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, మాకేమి నెట్టి పెట్టి కిరీటాలను పెట్టలే మా అన్న. కానీ మా అన్న మమ్మల్ని అలా ఎప్పుడు తప్పుగా తయారు చేయలే. వాడిని తిట్టు, వీడిని తిట్టు, వాడిని విమర్శించు. అసలు వాడు అనే పదాన్ని కూడా ఆయన వాడినవాడు. తప్పు తల్లి, ఆడబిడ్డల నోట్లోంచి ఎందుకు ఆ పదాలు? మీరు విధానాల మీద ప్రశ్నించాలి కానీ వ్యక్తిగత విమర్శలు మీకెందుకు? రేపు వాళ్ళు ఎదుర్కొంటే మేము ఎదుర్కోవాల, మధ్యలో మీరు బలైపోతారు. తప్పు, ఈ విధానంలో స్కామ్ జరిగిందా మీరు ప్రశ్నించండి. ఈ విధానం మీద అంత తప్పు చేసాడా, ఎలా మీరు చేస్తారండి అని అడగండి. అంతేగాని వాడు వీడు బూతులు గీతులు ఎవరిని కూడా తిట్టనివ్వరండి. అది ఓపెన్ సీక్రెట్. మాకెప్పుడు ఒక స్క్రిప్ట్ రాదు. రాష్ట్ర అధికార ప్రతినిధి అంతంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ, అందరూ పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ కాకపోయినప్పటికీ, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ ఎవరు కూడా చక్కటి పదజాలంతో వాడతారు. ఎక్కడెక్కడన్నా తప్పులు దొరికినా ఇమీడియట్ గా పిలిపించి తిడతారు. ఎన్నో మార్లు నేనే తిట్టుతూనే ఉంటారు. కానీ ఆ భాష ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని వస్తుందంటే ఎవరిని కూడా విమర్శించను, తప్పు చేస్తే నన్నైనా విమర్శించండి అంటాడు. ఆ ధోరణితో ఏదన్నా ఆయన మాట్లాడితే ఇలా మీరు ఎలా మాట్లాడతారన్నా, మీరు అలా మాట్లాడకూడదన్నా, మీరు చట్టాలను గౌరవించాల్సిందేనన్నా, అంతకుముందు అంటే మీకు పదవి లేదన్నా, అప్పుడు మీరు ఏమైనా మాట్లాడచ్చన్నా, ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం అన్నా, మీరు ఖచ్చితంగా చట్టాలను గౌరవించాలి. మీరే గౌరవించకుండా అలా మాట్లాడితే ప్రజలు ఇంకెలా మాట్లాడతారు, ప్రజలు ఎలా మాట్లాడతారు అంటూ నేనే స్వయంగా ఆయన అడుగుతున్న పరిస్థితులు కూడా ఉంటాయి. సో అటువంటి పరిస్థితులు కూడా కరెక్టే కదా, లేకపోతే మనం నేర్పించిన విద్యే కదా, తప్పుని ప్రశ్నించమన్నాం కదా, తప్పు నన్ను చేసినా నేనైనా ప్రశ్నించమన్నారు కదా. సో అంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితుల్లో అంటే స్వేచ్ఛనిచ్చేస్తే పక్షి ఎక్కడికి ఎగరదండి. అక్కడక్కడక్కడ ఎరిగి అన్ని చూసుకొని ఎగిరి మళ్ళీ స్వేచ్ఛమైన ప్లేస్, సపోర్ట్ ఉన్న ప్లేస్ ఇదే నన్ను ఇక్కడే వాళ్తుంది. ఎప్పుడైతే 4 గోడల మధ్య కంచెలు వేసి వాసిరెడ్డి పద్మ గారు లాగా ఇలాగే తిట్టు, ఇలాగే మాట్లాడు, ఇలాగే చెయ్యి, పెద్ద క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినాను, నోరు మూసుకొని కూర్చో అంటే చూసినారా ఈ రోజు బయటకు వచ్చేసినారు. మమ్మల్ని చూడండి, మాకేం ఇవ్వకపోయినా మేము ఎందుకు బయటకు పోవాలని అనుకో. మన మాకు స్వేచ్ఛనిచ్చినాడు, తప్పుని ప్రశ్నించమ్మా అన్నాడు, చక్కటి పదజాలం వాడమన్నాడు. అప్పట్లో అపోజిషన్ లో ఉన్న చంద్రబాబు గారిని కూడా నేను తిట్టను, నాకు ఇబ్బంది అంటే, అరే నువ్వు తిట్టాల్సిన పని లేదు తల్లి, విధానాల మీద ప్రశ్నించన్నాడు. అంత గొప్ప ఆదర్శవంతులు ఉన్నటువంటి నాయకత్వంలో మనం పనిచేయాలా. మనకు అక్కడ స్వేచ్ఛ ఉంటది, తప్పుని తప్పనే అనాలా. అంతేగాని అవతల వ్యక్తి మీద బురద చల్లడానికి, పాపం ఆవిడ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి, నువ్వు అలా తిట్టు ఇలా తిట్టు, డబ్బులు ఇస్తాను అంటే, మేము మధ్యతరగతి కుటుంబాలు మావి, నా తల్లి చనిపోయింది హార్ట్ అటాక్ తో, ఇది పోసాని కృష్ణమురళి గారితో ప్రెస్ మీట్ పెట్టిస్తే, అదే కృష్ణమురళి గారు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని లకారంతో బూతులు తిట్టారండి. ఆ కుటుంబం గట్టిగా నిలబడింది కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికేం ఇబ్బంది కాలేదు కదా. వీళ్ళు పాపం మధ్య తరగతి కుటుంబాలు కదా. చూడండి, ఆ తల్లి గుండెపోటు చనిపోయింది. ఇప్పుడు ఆ తల్లి గుండెపోటుతో చనిపోయి కన్నీటి పరిస్థితిలో ఉన్న పూనం కోరు గారి కన్నీళ్లు తగిలే, ఆవిడ కష్టాలు తగిలే ఇతను జైలుకి వెళ్ళి దెబ్బలు తినో పాపం ఇబ్బంది పడో నడవలేక బయటకు వచ్చాడు. చూసాడు కర్మ ఎలా వెంటబడుతుందో. కానీ అదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాడు, బోరుగడ్డ అనిలో బూతులు తిట్టాడు, పసి బిడ్డల్ని రేపు చేస్తానన్నాడు. ఈ రోజు నా అన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ పదాలు వాడాడా, మీ పేర్లు చెప్పినాడా, ఏమయ్యా పోసాని కృష్ణమురళి, ఏమయ్యా అంబటి, లేకపోతే మురళి, లేకపోతే ఇంకొకటి, ఇవన్నీ ఎందుకు వాడలేదు అంటే సమయం ఇది కాదు అని ఓర్పుగా ఉన్నందుకు సమయం వచ్చేసింది. చూసినారా ఈ రోజు కురుక్షేత్ర సమయం వచ్చే వరకు పాండవులు మొత్తం అజ్ఞాతంలోనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, చేతకానులని కౌరవులు విర్రవీగితే సరైన సమయంలో అందరూ కలిసి బయటకు వస్తే 151-11. ఇప్పుడు నేనేం సలహా ఇస్తున్నానంటే, దయచేసి ఒకరి మీద బురద చల్లడం మానేయండి. వారిలో తప్పుంటే మీరు ప్రశ్నించండి. వారేమన్నా ల్యాండ్లు స్కామ్లు కబ్జాలు చేస్తే మీరు అడగండి, బాగుంటది. మహిళలను పెట్టి బూతులు తిట్టిస్తే ఈ రోజు తిడతారేమో, రేపటి రోజు బయటకు వచ్చి ఇలాగే చెప్పేస్తారు, ఆవిడ నేను డబ్బులు తీసుకోనంది, నేను పొజిషన్ తీసుకోనంది, నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టనంది, నేను ఇష్టపడ్డాను, నాకు అన్యాయం జరిగిందని పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రేణు దేశాయ్ గారు ఉన్నారు, ఆవిడకి ఇబ్బంది జరుగుండొచ్చేమో,
కానీ ఆవిడ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా అనలా. అందుకనే ఆవిడకి ఈ రోజుకి మేము ఇచ్చే గౌరవం ఎప్పుడు తగ్గదు. పరిస్థితులు అండి, కలిసి విడాకులు అనేది ఒక చట్టం పెట్టారు అంటే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు విడిపోతారనే కదా. బలవంతంగా కలిసి ఒకరికొకరు చంపుకునే బదులు విడివిడిగా ఎవరికి వారు స్నేహపూర్వకంగా ఉండడం ఎంత సంతోషంగా ఉంది. సో దయచేసి ఏదైతే ఈ వైసీపీ ధోరణి మానుకుంటే ఆ 11 నిలబడతదేమో. ఆ 11 కుదేయబడకుండా దయచేసి ఇకపైన పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలన్న ఆలోచన మానుకోండి. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎవరి వైపు అయితే వేలు చూపిస్తున్నా 4 వేలు అడ్డు చూపిస్తుంది. మీరు అందరు ఆడబిడ్డలకి నూడ్ వీడియోస్, ఫోటోలు అవి ఇవి. ఈ మధ్య కాలంలో శ్యామల గారు కూడా బయటకు వచ్చి చాలా గొప్పగా మాట్లాడేస్తున్నారు. సో ఆవిడ కూడా మేము ఒకటే చెప్తున్నామా, విమర్శలాగా చేయండి, స్థాయి మించి మాట్లాడకండి. అది తప్పు. తప్పు చేస్తే, ఏదైనా విధానంలో తప్పు చేస్తే మీరు అక్కడి వరకే అడగండి. వాడా వీడా అనే పదజాలం మీరు ఎప్పుడు వాడకండి. అది కరెక్ట్ కాదు. మీరు అందరూ కలిసి పని చేసినారు, ఒక ఇండస్ట్రీలో పని చేసినారు. ఆయన ఏంటో మీకు తెలుసు. లీడర్ సినిమా తీసిన శేఖర్ కమ్ములా గారు కూడా అంటారు, ఒక లీడర్ ని నేను పవన్ కళ్యాణ్ గారిలో చూడాలనుకుంటాను, నేను ఆయనలో చూస్తానన్న నమ్మకం నాకుంది, అలాంటి వ్యక్తి అని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను అన్నాడు. ఆ విలువను కాపాడుకుంటూ ఉన్నటువంటి ఒక గొప్ప అభ్యుదయ భావాలు గల వ్యక్తి, అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి, కూటమిని కాపాడాలనుకున్న వ్యక్తి, ప్రజల చెయ్యి వేడనేటువంటి వ్యక్తి నా అన్న ఈ రోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తన స్థాయిని తను కాపాడుకుంటూ రాష్ట్ర ప్రజల ఉన్నతికి పాటుపడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మీద బురద జల్లాలనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా అన్న ఆకాశం. మీరు బురద జల్లాలనుకున్నా, ఉమ్మేయాలనుకున్నా అది మీ ముఖానే పడుతుంది. నా అన్న పర్వతం, దాన్ని దూరం నుంచే చూడండి. దగ్గరికి వెళ్తే మెడ వాచిపోతుంది, మెడ విరిగిపోతుంది. దూరం నుంచి చూడండి, పర్వతం ఎత్తు కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో చేయాలనుకోకండి. అది పర్వతం. దగ్గరికి పోయే కొద్ది అది ఎంత ఉన్నత శిఖరాల్లో ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది.